హలో అండ్ వెల్కమ్ టు డ్యూయల్ ట్రేడర్స్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఆంధ్ర ఈఏపీసెట్ 2025లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ చాప్టర్ నుంచి అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ని అండ్ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేశాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి నాతో పాటు మీరు కూడా ఈ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇది వచ్చేసి పార్ట్ 2 వీడియో. పార్ట్ 1లో నేను ఆల్రెడీ 10 క్వశ్చన్స్ నేను డిస్కస్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా మన 11th క్వశ్చన్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మీరు 80% స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ చూడంగానే అడ్జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవడానికి ట్రై చేస్తారు. సో అక్కడనే మీకు ఎక్కువ టైం అనేది పడుతుంది. సో అందుకే మీకు ఈ క్వశ్చన్స్ అనేవి లెంతీగా అనిపిస్తాయి. ఫస్ట్ వీటిని సింపులర్ ఫామ్లో చేసుకోవాలి. ఎలా అంటే ప్రాపర్టీస్ ఉంటాయి. సో వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏకి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1 అని రాసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఒక ఫామ్లో ఉంది. సో డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1. సో ఇక్కడ n అంటే ఏంటిది, ఆర్డర్ ఆఫ్ ద గివెన్ మ్యాట్రిక్స్. సో ఈ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంత, 3/3. సో అంటే ఇక్కడ n వాల్యూ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. సో 3-1 2 కాబట్టి. సో ఇదేమైతే సింపుల్గా డిటర్మినెంట్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే మనని క్వశ్చన్లో ఏం కనుక్కోమంటుంది అంటే సింపుల్గా ఇచ్చిన ఒక మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ కనుక్కోమంటుండు. సో ఇది కనుక్కుంటే మనకి ఆన్సర్ అనేది సింపుల్గా వస్తుంది. సో డిటర్మినెంట్ కనుక్కోవడానికి నేను ఒక షార్ట్ కట్ చెప్తా చూడండి. సో ఇక్కడ 1 -2 7 -3 4 -11 -5 -6 13. సో ఇలా మీరు 3 కాలమ్స్ రాసుకున్న తర్వాత ఫస్ట్ 2 కాలమ్స్ని రిపీట్ చేయండి మళ్ళీ. సో 1 -2 7 -3 4 -11. సో ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. 13 4 52. నెక్స్ట్ ఇదేమైతే 6 3 18 18 7 ప్లస్ 126. నెక్స్ట్ -5 ఇంటూ -2 అంటే 10 10 ఇంటూ -11 అంటే -110. నెక్స్ట్ ఇక్కడ మైనస్ పెట్టుకొని మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు యాంటీ డయాగోనల్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 7 4 28 28 ఇంటూ -5 సో -140 అవుతుంది. సో ఇదేమవుతుంది, సో ప్లస్ 66 అవుతుంది. సో ఇదేమవుతుందంటే 3 2 6 6 ఇంటూ 13. సో 13 6 78 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. ఏమవుతుంది, 178 -110 మైనస్, సో ఇది -140 ప్లస్ ఈ టర్మ్స్ని యాడ్ చేస్తే ప్లస్ 144. అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 68 మైనస్, సో -140 ప్లస్ 144 అంటే 4. సో 68 మైనస్ 4 ఏమవుతుంది, 64. సో ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 64. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒక డిటర్మినెంట్ ఇచ్చాడు. దాని యొక్క ఆన్సర్ అనేది మనకి ఇలా ఒక క్యూబిక్ పాలినామియల్లో ఉంటుందని ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ డిటర్మినెంట్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఆ వచ్చిన పాలినామియల్ని ఈ ఇచ్చిన రిజల్ట్ పాలినామియల్ని కంపేర్ చేస్తే మనకి కోఎఫిషియంట్ వాల్యూస్ వస్తాయి. సో వాటిని యూజ్ చేసి మనం d+a కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం డిటర్మినెంట్ ఫైండ్ చేద్దాం. సో ఏంది 1 0 1 మైనస్ లాంబ్డా 2 -1 మైనస్ లాంబ్డా 1. సో 3 మైనస్ లాంబ్డా 2 3 1 0 1 మైనస్ లాంబ్డా. సో 2 -1 మైనస్ లాంబ్డా 1. సో ఇప్పుడు ఏం చేయాలి, సో డయాగోనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. సో దీన్ని ఏం చేస్తా అంటే -3 ఆఫ్ 1 ప్లస్ లాంబ్డా రాస్తా. ఎందుకంటే దీంట్లో నుంచి నేను -1ని కామన్ తీశాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే సో ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ లాంబ్డా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ 0 ఉంది కాబట్టి ప్రోడక్ట్ మొత్తం 0 అవుతుంది. సో నెక్స్ట్ మైనస్, సో ఇప్పుడు ఈ యాంటీ డయాగోనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే -1 మైనస్ లాంబ్డా ఆఫ్, సో 1 ప్లస్ లాంబ్డా రాస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మైనస్ కామన్ తీసినా కాబట్టి ఇక్కడ బయట పెట్టుకున్నా. సో 1 ప్లస్ లాంబ్డా రాస్తున్నా. నెక్స్ట్ 3 మైనస్ లాంబ్డా. నెక్స్ట్ 1 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత, +2. అండ్ 3 ఇంటూ 0 ఇంటూ 2 ఎంత, +0. రైట్. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇదేమవుతుంది -3 లాంబ్డా +4 -4 లాంబ్డా మైనస్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆఫ్ 1 మైనస్ లాంబ్డా ఆఫ్ 1 ప్లస్ లాంబ్డా ఆఫ్ 3 మైనస్ లాంబ్డా అండ్ -2.
రైట్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఇదేమవుతుందంటే +4 -3 అంటే +1. సో -3 లాంబ్డా -4 లాంబ్డా అంటే -7 లాంబ్డా. సో +1 - లాంబ్డా 1 + లాంబ్డా 3 - లాంబ్డా -2. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింపుల్గా ఎట్లా రాయొచ్చు అంటే 1 - 7 లాంబ్డా ప్లస్ ఇక్కడ మీరు చూడండి ఇది ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి అంటే ఏం రాసుకోవచ్చు 1 - లాంబ్డా స్క్వేర్ రాయొచ్చు కదా, a² - b². సో 1² అంటే 1, సో ఇందుకే 1 రాశాను. సో నెక్స్ట్ 3 - లాంబ్డా అండ్ -2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - 7 లాంబ్డా. సో ప్లస్, సో వీటిని మల్టిప్లై చేస్తే సో 3, సో 3 మళ్ళీ 3 ఇంటూ లాంబ్డా స్క్వేర్ అంటే -3 లాంబ్డా స్క్వేర్. సో ఇప్పుడు లాంబ్డా ఇంటూ 1, సో లాంబ్డా. సో లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ అంటే లాంబ్డా క్యూబ్ -2. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1 - 7 లాంబ్డా +3 -3 లాంబ్డా స్క్వేర్ లాంబ్డా లాంబ్డా క్యూబ్ -2. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది ఫస్ట్ నేను ఇక్కడ లాంబ్డా క్యూబ్ రాసుకుంటా. లాంబ్డా క్యూబ్ రాసుకొని ఇక్కడ -3 లాంబ్డా స్క్వేర్ ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ -7 లాంబ్డా లాంబ్డా ఉంది అంటే -8 లాంబ్డా. సో ఇక్కడ 1 + 3 4, సో 4 - 2 అంటే +2. సో ఇది వచ్చేసి మనకి ఆ డిటర్మినెంట్ సాల్వ్ చేస్తే వచ్చే ఈ క్యూబిక్ పాలినామియల్. సో దీన్ని మనకి ఇచ్చింది ఏంటిది, a లాంబ్డా క్యూబ్ ప్లస్ b లాంబ్డా స్క్వేర్ ప్లస్ c లాంబ్డా ప్లస్ d. సో దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి మన కోఎఫిషియంట్ చూడండి. సో d ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది అండ్ a ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 2 + 1 3. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మీరు థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక డిటర్మినెంట్ ఇచ్చిండు, దాని వాల్యూ ఈక్వల్ టు k అంటుండు అండ్ k+1 ఈ ఉన్న ఆప్షన్స్లో దేనికి రూట్స్ అవుతాయి అని చెప్పి కనుక్కోమంటుండు. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడంగానే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 80% స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ ఈ డిటర్మినెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మైనర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్స్ అనేది చాలా టఫ్గా అవుతుంది. ఎందుకంటే 36 × 36 కనుక్కోవాలి, 49 × 25 కనుక్కోవాలి. సో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ పెద్దగా ఉన్న నెంబర్స్ని చిన్నగా రెడ్యూస్ చేసుకోవాలి. సో చిన్నగా రెడ్యూస్ చేసుకోవడానికి మనకి రోస్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేయొచ్చు దీంట్లో. సో దాని ద్వారా డిటర్మినెంట్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా నేను ఆ డిటర్మినెంట్ రాసుకున్నా. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను R2 ఈజ్ ఈక్వల్ టు R2 - R1 అండ్ R3 ఈజ్ ఈక్వల్ టు R3 - R2. సో ఈ రెండు రో ఆపరేషన్స్ నేను ఇప్పుడు అప్లై చేస్తున్నా. సో అప్పుడు ఈ డిటర్మినెంట్ ఏమవుతుందంటే ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది 9 25 16. సో సెకండ్ రో ఏమవుతుంది ఇప్పుడు 16 - 9, 16 - 9 వచ్చేసి 7, 36 - 25 వచ్చేసి 11, 25 - 16 వచ్చేసి ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 9. అండ్ ఇప్పుడు 25 - 16, 25 - 16 వచ్చేసి ఏమవుతుంది 9, 49 - 36 వచ్చేసి ఏమవుతుంది 13, 36 - 25 వచ్చేసి ఏమవుతుంది 11. రైట్. సో ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తాను అంటే R3 ఈజ్ ఈక్వల్ టు R3 - R2 చేస్తా. సో అప్పుడు మాకు మళ్ళీ ఇది ఏమవుతుందంటే సో యాజ్ ఇట్ ఈస్గా 9 25 16 ఉంటాయి, 7 11 9 ఉంటుంది. సో ఇప్పుడు R3 ఏమవుతుంది 9 - 7 2, 13 - 11, 13 - 11 ఎంత 2. సో 11 - 9 ఎంత 2. సో ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ రో మొత్తంలో 2 ఉన్నది. సో అంటే 2ని కామన్ తీయచ్చు కదా ఇట్లా బయటికి. సో 2ని కామన్ తీస్తే అప్పుడు ఇది 9 25 16 7 11 9 1 1 1. సో డిటర్మినెంట్ ఇట్లా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీంట్లో జీరోస్ చేస్తా. సో జీరోస్ చేస్తే నాకు డిటర్మినెంట్ కనుక్కోవడానికి ఇంకా సింపుల్గా అవుతుంది. సో అప్పుడు దానికి ఏం చేస్తా అంటే C1 ఈజ్ ఈక్వల్ టు C1 - C3 అండ్ C2 ఈజ్ ఈక్వల్ టు C2 - C3. సో ఈ రెండు కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 2 ఇంటూ సో C1 - C3 అంటే 9 - 16. సో -7, 7 - 9, సో -2, 1 - 1 0. నెక్స్ట్ 25 - 16 ఏమవుతుంది 9. సో 11 - 9 2, 1 - 1 0 అండ్ థర్డ్ కాలమ్ యాజ్ ఇట్ ఈస్ 16 9 1. ఓకే, సో ఇప్పుడు ఈ డిటర్మినెంట్ని సో ఈ 1తో నేను ఎక్స్పాండ్ చేస్తే అంటే ఈ రో అండ్ ఈ కాలమ్ తీసేసి సో వీటిని మల్టిప్లై చేయాలి కదా. 7 2 -14
అండ్ 9 2 జా -18, రైట్. సో ఇక్కడ బయట ఏముంటుంది మనకి 2 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. ఓకే, సో అది మనకి ఎట్లా వచ్చింది, కామన్ తీసినాం కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -14 ప్లస్ 18, అంటే దిస్ విల్ బి ఈక్వల్ టు 2 ఇంటూ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో 8 అనేది ఏంటిది అల్టిమేట్గా, దిస్ ఈజ్ ఈక్వల్ టు కే వాల్యూ. సో ఇప్పుడు కే ఈక్వల్ టు 8 వచ్చింది, అంటే కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 9 అవుతుంది, రైట్. సో ఇప్పుడు మనకి 2 రూట్స్ ఉంటే మనం ఆ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటిది, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది, x² మైనస్, సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 8 ప్లస్ 9 ఎంత, 17x ప్లస్, సో ఆల్ఫా ఇంటూ బీటా అంటే 8 9 72, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసి ఇది, x² మైనస్ 17x ప్లస్ 72. సో ఏ ఆప్షన్లో ఉంది, ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ ఈజ్ ద డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అంటుండు. సో దీన్ని కొంత టైం వరకు ఏ మ్యాట్రిక్స్ అనుకుందాం, దీన్ని ఒక బి మ్యాట్రిక్స్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్, రైట్. సో మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఒక డిటర్మినెంట్ అంటే ఫార్ములా ఏంటి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత, 3/3, అంటే ఇదేమవుతుంది, డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనుకుందాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనుకుంటే మనకి స్మాల్ ఏ వాల్యూనే వస్తుంది. సో ఎట్లా, ఇప్పుడు 1 1 2 1 2 3 2 3 3. సో మళ్ళీ ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ రిపీట్ చేసుకోండి, 1 1 2 1 2 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 3 6 అండ్ 3 2 +6 అండ్ 2 3 +6 మైనస్ 2 into 2 into 2 4 4 2 8 and 3 3 +9 and 3 1 +3, right. This is equal to 6 3 18 minus, so this will become how much, so 17 plus 3, so 20. So 18 minus 20 అంటే this is equal to -2. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, -2 హోల్ స్క్వేర్ అవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. సో దేర్ ఫోర్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4 వచ్చింది, రైట్. సో దీని ఇట్లా సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ పార్ట్ చూడండి, బి ఈజ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అన్నాడు. అంటే స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ బి ఇన్వర్స్. సో ఈ ఇన్వర్స్ ప్రాపర్టీస్ నుంచి మనకి ఏం రాసుకోవచ్చు, దీన్ని 1 డిటర్మినెంట్ ఆఫ్ బి రాసుకోవచ్చు. అంటే సింపుల్గా డిటర్మినెంట్ ఆఫ్ బి కనుక్కొని దాన్ని డివైడ్ చేస్తే అప్పుడు మనకి బి వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ బి కనుక్కుందాం. సో ఇదేమవుతుంది, 1 4 2 2 -3 1 3 -1 -4. సో 1 4 2 2 -3 1, సో 3 -1 4. So this is equal to determinant of b, that is equal to, సో ఇదేమవుతుంది 12 అండ్ ఇదేమవుతుంది -4 అండ్ ఇదేమవుతుంది +12 మైనస్ ఆఫ్. సో ఇప్పుడు యాంటీ డయాగోనల్ అంటే 3 2 -6 -6 అంటే ఇది -18 అండ్ ఇదేమవుతుంది -1 అండ్ ఇదేమవుతుంది 4 4 16 అంటే -32, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 to the 24 24 minus ఇది 20, ఇది minus of -18 19 19 plus 32 అంటే 51, రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 plus 51, దట్ ఈజ్ ఈక్వల్ టు 71, రైట్. సో ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 1/71. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, b + 1/18b. సో ఇప్పుడు b + 1 చేస్తే ఏమవుతుంది, 1/71 + 1/18 ఇంటూ 1/71. సో ఇదేమవుతుంది 71 71, ఇది 72/71/18/71. సో 71 71 క్యాన్సల్. సో ఇదేమవుతుంది 72/18. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 18 1 18 4. సో ఈ వాల్యూ అనేది ఈక్వల్ టు 4 వచ్చింది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఆప్షన్స్ మాత్రం మనకి న్యూమరికల్ లేవు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది ఎంత, 4.
సో ఇక్కడ ఏ వాల్యూ అంటే ఎంత, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ సాల్వ్ చేస్తే 4 వచ్చింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4. 10a అంటే ఏమవుతుంది, ఇది 40 అవుతుంది. 2 + a అంటే ఏమవుతుంది, ఇది 6 అవుతుంది. 2a అయితే ఏమవుతుంది, ఇది 8 అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూ అనేది 4 వచ్చింది కాబట్టి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు 15th క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఆల్ఫా ఈజ్ ఎ రియల్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఏంటి, x³ + 6x² + 5x - 42 = 0. సో దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఎంత అని అడుగుతుండు. సో ఫస్ట్ ఆల్ఫా ఏంటిదో ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేసి మనకి మ్యాట్రిక్స్ వస్తుంది. సో మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ నేను ఎప్పుడైనా ఏం చెప్తా అంటే ట్రయల్ మెథడ్కి ట్రై చేయండి. అంటే ర్యాండమ్గా 1, 2 లేదా సబ్స్టిట్యూట్ చేయండి. ఒకవేళ ఈ హోల్ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అయితే అప్పుడు అది అనేది రూట్ అవుతుంది. సో ఇక్కడ నేను 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1 + 6 × 1² + 5 × 1 - 42 = 0 రావాలి. ఇక్కడ ఏమవుతుంది, 6 + 5 11, 11 + ఇది 1 12. సో 12 - 42, 12 - 42 ఈజ్ నాట్ ఈక్వల్ 0. అంటే 1 అనేది రూట్ కాదు. సో ఇప్పుడు 2 పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తా. సో 2³ + 6 × 2² + 5 × 2 - 42. సో ఇదేమవుతుంది 8 ప్లస్, సో 4 6 24 + 5 2 10 - 42. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 42 - 42 అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఒక రియల్ రూట్ అవుతుంది. ఓకే. సో ఈ ట్రైలరీ మెథడ్ నేను ఫాలో అయితే నాకు డైరెక్ట్గా రూట్ అనేది వచ్చింది సింపుల్గా. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ఆల్ఫాని ఈ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 2 - 1. సో 2 - 1 అంటే 1. సో 2 + 1 అంటే 3, 2 + 2 అంటే 4, 2 - 2 అంటే 0, 2 + 3 అంటే 5, 2 - 3 అంటే -1, 2 + 4 అంటే 6, 2 - 4 అంటే -2, 2 + 5 అంటే 7. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. సో దీనికి మనం డిటర్మినెంట్ కనుక్కోవాలి. అంటే ఏంటి, 1 0 6 3 5 -2 4 -1 7 1 0 6 3 5 -2. సో ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఏమవుతుంది, వీటిని మల్టిప్లై చేయండి. 7 5 35 అండ్ ఇదేమవుతుంది 6 3 -18 అండ్ ఇదేమవుతుంది +0 -. సో ఇవి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 6 5 30 అండ్ 30 × 4 120. సో ఇవి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది +2, ఇవి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది +0. రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 35 - 18 - 122. సో దట్ ఈస్ ఈక్వల్ టు 35 మైనస్, సో దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది -140 అవుతుంది. సో 35 - 140 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు -105. సో 105 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు 16th క్వశ్చన్ చూద్దాం. సో 16th క్వశ్చన్ మీరు చూడంగానే చాలా మంది దీన్ని భయపడి స్కిప్ చేస్తారు. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఈ డిటర్మినెంట్ సింప్లిఫై చేస్తే 2 1 2 ఇదేమవుతుంది 2 - 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ నెక్స్ట్ 1 × 1 1 - 1/3 × 3 నెక్స్ట్ ప్లస్ ఇదేమవుతుంది 1/2 మైనస్ ఆఫ్ 1/9 × 3 నెక్స్ట్ ప్లస్, సో ఇదేమవుతుంది 1/4 మైనస్ 1/27 × 3 అండ్ ప్లస్ సో అంట్లో పోతుంది. సో ఇప్పుడు 2 - 3 అంటే ఇది -1 ప్లస్ ఈ 3 3 క్యాన్సిల్ అయితే ఇది 1 అవుతుంది. సో 1 - 1 ఇది 0 ప్లస్, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది 1/2 మైనస్, సో 3 1 3 3 సో 1/2 మైనస్ 1/3 ప్లస్ ఇది 1/4. సో 3 1 3 9 అంటే -1/9 ప్లస్ సో ఆన్ ఇట్లా ఉంది. సో దీన్ని ఇప్పుడు -1 ప్లస్ 0 ప్లస్ 1/2 మైనస్ 1/3 ప్లస్ 1/2² మైనస్ 1/3² అని రాయొచ్చు కదా. సో ప్లస్ సో ఆన్ ఇట్లా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ -1 ప్లస్ని, సో నేను ఇప్పుడు 1/2 1/2² అన్నిటిని ఇట్లా యాడ్ చేస్తాను ఒక సైడ్. ఎట్లా అంటే 1/2 పవర్ 1 ప్లస్ 1/2² నెక్స్ట్ 1/2³ వస్తుంది. సో ప్లస్ సో ఆన్ ఇట్లా ఉంటుంది. సో ఈ -1/3 -1/3² వీటిలోకి వెళ్ళి మైనస్ కామన్ తీస్తే ఇదేమవుతుంది 1/3 మైనస్ 1 సారీ ప్లస్ 1/3². సో ప్లస్ 1/3³ ఇట్లా సో ఆన్ అవుతుంది.
ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇన్ఫినైట్ సమ్ ఆఫ్ జీపీ, ఇది కూడా ఇన్ఫినైట్ సమ్ ఆఫ్ జీపీ. రైట్. ఇన్ఫినైట్ సమ్ ఆఫ్ జీపీకి ఫార్ములా ఏంటి? సో, ఇన్ఫినైట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఈస్ లెస్ దాన్ 1. రైట్. సో, ఇక్కడ ఆర్ అనేది ఎంత? కామన్ రేషియో. సో, ఈ కేస్‌లో ఆర్ అనేది ఈక్వల్స్ టు 1/2, ఈ కేస్‌లో ఆర్ అనేది ఈక్వల్స్ టు 1/3. సో, 2 లెస్ దాన్ 1 ఉన్నాయి కాబట్టి మనం ఈ ఫార్ములా వాడొచ్చు. సో, ఇప్పుడు ఇది సింపుల్ ఏమైతుందంటే -1 ప్లస్ ఆఫ్, సో, ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటిది 1/2 బై 1 మైనస్ ఇక్కడ కామన్ రేషియో ఏంటిది 1/2. సో, 1/2² చేస్తే మనకి ఇది 1/2 వస్తది. నెక్స్ట్ ఇక్కడ మనకి మైనస్ ఉంది. మైనస్, సో, ఫస్ట్ ఇక్కడ ఏ అనేది ఎంత 1/3 బై 1 మైనస్ ఇక్కడ కామన్ రేషియో ఎంత 1/3² చేస్తే 1/3 అనేది కామన్ రేషియో వస్తది. సో, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ప్లస్ ఇది 1/2 బై 1/2 రాసుకోవచ్చు. మైనస్ ఆఫ్ 1/3 బై, సో, 3 మైనస్ 1 అంటే ఇది 2/3 అవుతది. రైట్. సో, ఇప్పుడు ఇది -1 ప్లస్ 1/2 బై 1/2 అంటే +1 మైనస్ ఇది 3 క్యాన్సల్ అయితే ఇది 1/2 అవుతది. సో, ఇవి 2 యాడ్ అయితే 0 వస్తది. సో, దిస్ ఈజ్ ఫైనల్లీ విల్ బి ఈక్వల్స్ టు -1/2. సో, -1/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు మన 17th క్వెషన్ చూడండి. సో, 17th క్వెషన్ ఏమి ఇచ్చాడు? ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అంటుండు. సో, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగిండు. సో, ఇక్కడ మీరు చూడండి, ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ 2 ఎప్పుడు అవుతుందంటే ఆ మ్యాట్రిక్స్ ఒక రో ఆపరేషన్స్ కానీ కాలమ్ ఆపరేషన్స్ కానీ అప్లై చేసినప్పుడు ఒక రో అనేది కంప్లీట్గా జీరోస్ అవ్వడం కానీ ఒక కాలమ్ అనేది కంప్లీట్గా జీరోస్ అవ్వడం కానీ అప్పుడు మాత్రమే మనకి ఏమవుతుందంటే, సో, ర్యాంక్ అంటే ఏంటిది నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ కదా. సో, ఇప్పుడు ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో ఉంటే అప్పుడు ర్యాంక్ అనేది 3 అవుతుంది. సో, ఇక్కడ నీకు ఒక రో అనేది మొత్తం 0 వచ్చి మిగతా 2 రోస్ నాన్ జీరో వచ్చిందంటే అప్పుడైతే మాత్రమే ర్యాంక్ అనేది 2 అవుతుంది. సో, ఒకవేళ ఒక రో మొత్తం కంప్లీట్ జీరోస్ ఉంటే అప్పుడు ఈ డిటర్మినెంట్ అనేది ఏమవుతుంది మ్యాట్రిక్స్ది 0 అవుతుంది బై ద ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. ఆర్ఎల్స్ మీరు ఇది సాల్వ్ చేసినా కూడా మీకు 0 వస్తుంది. 0 అంటే సంథింగ్ 0. సో, దీన్ని సింపుల్గా మైండ్లో పెట్టుకొని మనం ఏం లేదు, ఇచ్చిన మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే. సో, దిస్ ఈజ్ ద స్ట్రాటజీ బిహైండ్ దిస్ క్వశ్చన్. రైట్. సో, 1 4 2 2 -1 4 x 7 -6. సో, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ కాలం 1 4 2, సెకండ్ కాలం 2 -1 4. సో, దీన్ని సాల్వ్ చేయండి. సో, దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు +28 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు +16x minus, so this is equal to -2x and this is equal to +28 and this is equal to 4 2s are 8 and 8 6 are, so -48. Right. That is equal to 6 plus 28 plus 16x plus 2x. This is equals to -28 and plus 48. Right. సో, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో, ఇప్పుడు +28 -28 క్యాన్సల్. రైట్. సో, ఇప్పుడు 6 + 48 అంటే 54 అండ్ 16x + 2x అంటే +18x. సో, దిస్ విల్ బి ఈక్వల్ టు 0. రైట్. సో, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 18x ఈజ్ ఈక్వల్ టు -54 అంటే 18 1s 18 3s 54 అంటే x ఈజ్ ఈక్వల్ టు -3. సో, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, x ఈజ్ ఈక్వల్ టు -3. ఓకే. సో, ఇప్పుడు మనం 18th క్వశ్చన్ చూద్దాం. సో, ఇక్కడ మనకి 18th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు, మ్యాట్రిక్స్ బి ఇచ్చాడు. ఇప్పుడు ఇఫ్ ద కోఫాక్టర్స్ ఆఫ్ ద ఎలిమెంట్ z అండ్ 1 ఇన్ ద థర్డ్ రో, సో, ఇక్కడ z అండ్ 1 ఇన్ ద థర్డ్ రో అండ్ x ఆఫ్ ఏ ఆర్ 9 4 3 respectively, then we have to find what will be the product of this A matrix and B matrix. Right. సో, ఇప్పుడు ఫస్ట్ మనం Z అనేది ఏ లొకేషన్లో ఉంది, ఇది థర్డ్ రో అండ్ థర్డ్ కాలంలో ఉంది అంటే Z 3 3 దట్ ఈస్ ఈక్వల్ టు దీని యొక్క కోఫాక్టర్ ఏమవుతుంది అంటే -1 టు ద పవర్ m + n. ఓకే. సో, ఇక్కడ m + n రాయాలి.
సో ఇప్పుడు ఈ m+n ఏమవుతుందంటే ఇది రో నెంబర్, ఇది కాలమ్ నెంబర్. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఇక ఏమవుతుంది, ఇది 3+3 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ రో ఈ కాలం తీసేసి ఇవి రాసుకోవాలి కదా, x y -3 1. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే సో 3+3 6. సో -1 to the power of 6 అంటే 1 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేయండి. సో ఇదేమవుతుంది, x -3y ఈజ్ ఈక్వల్ టు 9, రైట్. 9 అంటే ఇక్కడ నుంచి మనకి x+3y ఈజ్ ఈక్వల్ టు 9 అని ఒక ఈక్వేషన్ వస్తుంది, రైట్. సో దీన్ని పక్కకు పెట్టుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ 1. సో 1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే అది ఏ లొకేషన్లో ఉంది, థర్డ్ రో ఫస్ట్ కాలం, రైట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 పవర్ 3 + 1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్. సో ఇప్పుడు ఈ కాలం ఈ రో తీసేస్తే మనకి y 0 1 2 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే -1 to the power of 4 అంటే 1 అండ్ ఇది 2y అవుతుంది. సో ఈ 2y ఈక్వల్ టు ఎంత అన్నాడు, 4. సో ఇటు 4కి ఈక్వల్ చేస్తే ఇక్కడ నుంచి మనకి y ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, రైట్. సో ఈ y ఈక్వల్ టు 2 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x + 6 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఇక్కడ నుంచి మనకి x ఈజ్ ఈక్వల్ టు 9 - 6 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు x వచ్చింది, y వచ్చింది. సో దీన్ని మనకి ఏ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేసి సో మీరు ఓన్లీ ఫస్ట్ రో కనుక్కుంటే ఏబీలో, సో దాని ద్వారా మీరు కంపేర్ చేసి ఈ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. కొన్నిసార్లు ఫస్ట్ రోతోనే మీకు ఆన్సర్ అనేది దొరికేయచ్చు. ఓకే. సో ఇప్పుడు మల్టిప్లై చేసి చెక్ చేద్దాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో ఫస్ట్ రోని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ రో ఈ కాలం ఫైండ్ చేస్తే ఈ ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. సో 3 × 1 ఏమవుతుంది, 3. నెక్స్ట్ 2 × 2 సో +4 అండ్ 0 × 2 అంటే +0, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ రో నెక్స్ట్ ఈ కాలం. సో అప్పుడు ఏమవుతుంది, 3 × -2 అంటే -6 అండ్ 2 × 0 0 అండ్ 0 × 1 0. సో ఇది -6 అవుతుంది. నెక్స్ట్ ఈ రో ఈ కాలం. సో అప్పుడు ఇది ఏమవుతుంది, 3 × -2 -6 2 × 1 సో +2 అండ్ 0 × 0 +0. ఇది 7కి ఈక్వల్ అవుతుంది, ఇది -6 అవుతుంది. సో ఇదేమవుతుంది, -4 అవుతుంది. సో ఫస్ట్ రో వచ్చేసి మనకి 7 -6 -4 ఇలా ఉండాలి. సో ఇప్పుడు ఈజీగా చూస్తే 7 -6 లేదు అంటే ఆప్షన్ ఏ అనేది కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే 7 ఉంది, -6 ఉంది, కానీ -4 లేదు. సో ఇది కూడా కాదు. సో ఇక్కడ చూసుకుంటే 7 -6 -4 అంటే ఆప్షన్ సి అవ్వచ్చు. సో ఇక్కడ కూడా మనకి లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మీరు మిగతాయి ఫైండ్ చేయకుండా ముందే ఫస్ట్ రో కూడా ఫైండ్ చేసి కొన్నిసార్లు కంపేర్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు 19th క్వశ్చన్ చూడండి. సో 19th క్వశ్చన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, కానీ దీంట్లో మనకు ఒక్క ఎలిమెంట్ కూడా తెలియదు. సో అండ్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ యొక్క డిటర్మినెంట్ అనేది >0 ఉంటుంది అండ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అనేది ఈ మ్యాట్రిక్స్. దెన్ మనం ఈ మ్యాట్రిక్స్ ఏ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్తోని మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటిది, దిస్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n - 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 3/3 మ్యాట్రిక్స్. సో దెన్ ఇట్ బికమ్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఓకే. దీన్ని డిటర్మినెంట్ కనుక్కుందాం. సో డిటర్మినెంట్ ఎట్లా కనుక్కుంటాం, 0 10 2 4 8 4 -6 0 అండ్ -4 0 10 2 4 8 4. ఓకే. సో దిస్ విల్ బి ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ కదా. దాన్ని ఈక్వల్ టు ఏం రాద్దామంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో ఇదేమవుతుంది, 4 6 24. సో ఇది ఈక్వల్ టు -240, రైట్. సో మైనస్ ఆఫ్. సో ఇదేమవుతుందంటే సో 12 అండ్ ఇది -96 అవుతుంది. సో ఇది 0 అవుతుంది. సో ఇదేమవుతుంది -160 అవుతుంది, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు -240, రైట్. -240 ప్లస్ 96 అండ్ ప్లస్ 160. సో దట్ విల్ బి ఈక్వల్ టు -240. సో ప్లస్ సో ఇక్కడ మనం 40 యాడ్ చేస్తే ఇది 256 అవుతుంది. సో 256 మైనస్ 40 అంటే దాట్ విల్ బి ఈక్వల్స్ టు హౌ మచ్, ఇట్ ఈస్ 16. సో ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ కదా. సో ఇక్కడ నుంచి 16 ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్
అంటే ఇక్కడ నుంచి det A ఈజ్ ఈక్వల్ టు 4 అని చెప్పి మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ రాసుకుందాం det A ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సో ఇప్పుడు మనం det A ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఫైండ్ అవుట్ చేసినాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకి ఈ ఉన్న అడ్జాయింట్కి మళ్ళీ అడ్జాయింట్ కనుక్కుందాం. సో అదేమవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ అవుతుంది. సో ఇక్కడ మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏ, ఇక్కడ n అంటే ఏంటిది 3. సో 3 - 1 అంటే ఇది det A ఇంటూ ఏ అవుతుంది, రైట్. సో ఇప్పుడు det A అంటే 4, అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ నుంచి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్కి మళ్ళీ అడ్జాయింట్ కనుక్కుందాం. అడ్జాయింట్ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ అనేది ఈజీగా వస్తుంది, రైట్. ఓకే, సో ఇప్పుడు మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 4 ఉంది అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్కి మళ్ళీ మనం అడ్జాయింట్ కనుక్కుందాం. సో అడ్జాయింట్ కనుక్కోవడానికి నేను ఒక ట్రిక్ చెప్పాను కదా. సో ఫస్ట్ మధ్యలో ఎలిమెంట్ రాసుకోండి, ఇక్కడ 8. సో కిందున్న ఎలిమెంట్ రాయండి, ఇక్కడ సైడ్కి 4. అండ్ ఇప్పుడు మీదున్న ఎలిమెంట్ రాయండి 4. సో మళ్ళీ ఈ మధ్యలో ఎలిమెంట్ని లాస్ట్కి రాయండి 8. సో అలాగే ఇప్పుడు ఏంటంటే ఇటు రైట్ సైడ్ ఇవ్వండి, ఇక్కడ మధ్యలో ఏముంది 0 ఇక్కడ రాయండి. సో కింద ఏముంది -4, సో -4 ఇక్కడ రాయండి. మీదేముంది -6, సో -6 ఇక్కడ రాయండి. అండ్ మధ్యలో మళ్ళీ 0 ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రండి. సో లెఫ్ట్ సైడ్ మధ్యలో ఏముంది 10 ఉంది, కింద ఏముంది, కింద 2 ఉంది, మీద 0 ఉంది. సో ఇక్కడ 2 0 మళ్ళీ మధ్యలో 10. సో యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఫస్ట్ రోని రిపీట్ చేయండి కింద 8 4 4 8. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ రాసుకుందాం. సో డైరెక్ట్గా వీటిని మల్టిప్లై చేయండి. సో ఇదేమవుతుంది -32, రైట్. సో ఇదేమవుతుంది నెక్స్ట్ -24 అండ్ -24 + 16. సో -24 + 16 అంటే ఎంత అవుతుంది, -24 + 16 అంటే -24 + 16 అంటే ఇది -8 అవుతుంది. సో నెక్స్ట్ ఇదేమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 + 45 8 6 48 అవుతుంది, రైట్. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 40 అవుతుంది. సో ఈవెన్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సో +12 అవుతుంది. సో ఈవెన్ మల్టిప్లై చేస్తే -60 అవుతుంది. సో ఈవెన్ మల్టిప్లై చేస్తే 40 - 16 ఎంత అవుతుంది, ఇది 24 అవుతుంది. ఈవెన్ మల్టిప్లై చేస్తే 8 అవుతుంది. ఈవెన్ మల్టిప్లై చేస్తే -40 అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు దీన్ని 1/4 డివైడ్ చేస్తే అప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే దీన్ని 4తో డివైడ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది -8 అండ్ ఇది -2 అండ్ 12 10 3 -15 అండ్ ఇదేమవుతుంది 6 4 6 24. సో 2 అండ్ -10. సో ఇది వచ్చేసి మన మ్యాట్రిక్స్, రైట్. సో ఇప్పుడు దీన్ని మీరు అక్కడ ఇచ్చిన ABCDEFLMENకి కంపేర్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే మనం ఈ వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఇక్కడ C అంటే ఎంత, C ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ 12 రాసుకోండి ఇంటూ నెక్స్ట్ D కావాలి. సో D ఈజ్ ఈక్వల్ టు ఎంత 10. సో ఇంటూ 10 బై F కావాలి. F అంటే ఎంత, F ఈజ్ ఈక్వల్ టు -15. సో -15 ఇంటూ B ఎంత, B వచ్చేసి -2. సో -2. సో దీన్ని మళ్ళీ ప్లస్. సో L అంటే ఎంత, L అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో 6 ఇంటూ N అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు -10, రైట్. సో -10 బై E అంటే మిడిల్ది. సో E అంటే 3. సో 3 ఇంటూ M అంటే సో ఈ మిడిల్ది. సో థర్డ్ రో మిడిల్ది 2. సో ఇంటూ 2. సో దీన్ని సింప్లిఫై చేయండి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, సో దిస్ ఈస్ 2 6 అండ్ 3 ఇది 5 అండ్ 3 1 3 2 సో ఇది 2 2 4. సో ఇది 3 2 1 2 3 ఈ 3 క్యాన్సల్. సో 4 - 10. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -6. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత అంటే -6. సో కానీ ఇప్పుడు మనకి ఈ ఆప్షన్స్ అనేవి న్యూమరికల్గా లేవు. అప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ ఏ అంటే ఎంత -8. సో 2 ఇంటూ -8 ఎత్తిది ఏమవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు -16. సో ఇప్పుడు A + M. సో A + M అంటే A ఈజ్ ఈక్వల్ టు -8 అండ్ M ఈజ్ ఈక్వల్ టు 2. సో 8 + 2 చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు -6. అంటే ఆప్షన్ B ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. సో ఇప్పుడు A + B కూడా చెక్ చేయండి. A + B అంటే -8 + -2 అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు -10 అవుతుంది. అంటే ఇది ఆన్సర్ కాదు, రైట్. సో ఏ అంటే ఏంటిది -8.
సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, -6 వచ్చింది. సో అది a ప్లస్ m యాడ్ చేస్తే మనకు వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఈ వీడియోలో మనం లాస్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఇది అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అంటుండు. సో సింగులర్ మ్యాట్రిక్స్ అంటే మీకు డైరెక్ట్ ఒకటి స్ట్రైక్ కావాలి. ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది పక్కా. సో ఇచ్చిన మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ చేసి దాన్ని ఈక్వల్ టు 0 చేయండి. సో ఇదేమైతే 0 k k k -4 -3 k -6 -5 0 k k k -4 -3 0 అండ్ ఇదేమవుతుంది k ఇంటూ k k స్క్వేర్. సో -6k² అండ్ ఇదేమవుతుంది -3k² అండ్ మైనస్ ఆఫ్. సో ఇప్పుడు యాంటీ డయాగోనల్ మల్టిప్లై చేస్తే -4k² అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు +0 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు -5k² అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అన్నది 0 అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇదేమవుతుంది -9k² అండ్ ఇప్పుడు -4 -5 అంటే ఇక్కడ మైనస్ ఉంది అంటే +9k² దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 9 కామన్ తీసి అటు సెండ్ చేస్తే -k² +k² ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ వచ్చిన ఫైనల్ ఈక్వేషన్లో మీరు ఏ రియల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 పెట్టుకున్నాను అనుకో, -1 హోల్ స్క్వేర్ సారీ -1 + 1 అప్పుడు 0నే అవుతుంది. సో 2 పెట్టుకోండి. సో -2 హోల్ స్క్వేర్ అంటే -4 + 4 సో అది కూడా 0 అవుతుంది. అంటే సో దిస్ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ k. ఓకే, సో ఇది వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియోలో కూడా మనం ఇంకొన్ని 10 క్వశ్చన్స్ని మనం షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్తో ఈజీగా డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమైనాయి అని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఆ క్వశ్చన్ని చూడండి, చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ మీరు జాయిన్ అవ్వండి. సో అక్కడ నేను పీడిఎఫ్స్ కానీ ఏమన్నా షార్ట్ నోట్స్ కానీ అవన్నీ అప్లోడ్ చేస్తాను. అండ్ మన వాట్సాప్ ఛానల్ కూడా అబౌట్ సెక్షన్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఈ వీడియోకి ఇంతే. సో పార్ట్ 3లో మనం ఇంకా 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. సో పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు తెలుసు కదా, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఫోకస్డ్గా ఉండండి. సో పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. ఓకే.